హాయ్ అందరూ నమస్కారం. నేను నరేష్ నాయక్. ఈరోజు వచ్చేసి చాలామంది రైతులు మిరప వేయడం జరిగింది. ఆంధ్రాలో 90% వేసేసారు. తెలంగాణలో ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది రైతులు ఎటువంటి ఫర్టిలైజర్ వేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ మనం 3 టైప్స్ అంటే మిరపలో 45 రోజుల వరకు కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడవచ్చు. ఈ కాంప్లెక్స్ ఎరువులు ఫస్ట్ ఏది వేసుకోవాలి, సెకండ్ ఏది వేసుకోవాలి, థర్డ్ ఏది వేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ మనం మిరప వేసిన వారం రోజుల్లో కానీ స్టార్టింగ్లో కానీ డిఏపి గోదావరి డిఏపి కానీ లేదంటే కోరమండలు కానీ లేకపోతే నవరత్న కంపెనీ కానీ వేసుకోవచ్చు. డిఏపి అయితే బాగుంటుంది. దీంట్లో భాస్వరం ఉంటుంది. అలాగే చాలా రోజుల వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా రోజులు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి భాస్వరం అనేది ఫస్ట్ వేసుకోవాల్సింది. సెకండ్ వచ్చేసరికి 20-20-20-20-0. అయితే ఇది గ్రోమర్ది ఉంది, ఫ్యాక్ట్ ఏనుగు మార్క్ ఉంటుంది, నవరత్న కూడా ఉంటుంది. 3 కంపెనీలు ఉంటుంది. ఇవి కూడా 3 రకాల కంపెనీలు ఉంటాయి. 20-20 ఇందులో నెంబర్ 1 వచ్చేసి ఫ్యాక్ట్ ఉంటుంది. ఫ్యాక్ట్ వచ్చేసి మనం రెండోసారి వేసుకోవచ్చు. ఫ్యాక్ట్ వేసేటప్పుడు కొంచెం పొటాష్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అలాగే మూడోసారి వచ్చి వేసేటప్పుడు 28-28లో ఖచ్చితంగా పొటాష్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదు అంటే గ్రోమోర్ కంపెనీది ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది, కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది, అది వాడవచ్చు. అది ఇంకా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇలాగా ఫస్ట్ డిఏపి, సెకండ్ 20-20, తర్వాత 28-28 ఇలా వచ్చేసి 3 స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఆ తర్వాత 45 రోజుల తర్వాత డిఏపి అనేది వాడకూడదు. తర్వాత యూరియా కొంచెంగా వాడచ్చు. 45 రోజుల వరకు యూరియా అనేది అసలు ముట్టకూడదు. 45 రోజుల తర్వాత యూరియా అనేది వాడవచ్చు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మనకు ఫర్టిలైజర్ అనేది వాడకం తక్కువ పడుతుంది, పెట్టుబడి తక్కువ పడుతుంది. అలాగే ఆ ఫర్టిలైజర్ యొక్క రిజల్ట్ కూడా బాగుంటుంది. ఫర్టిలైజర్ వేసే రైతులు కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్కరు ఫస్ట్ వేయాల్సింది 50 కేజీలు, తర్వాత ఇంకో 25 కేజీలు పెంచండి, తర్వాత ఇంకో 25 కేజీలు. అంటే ఒకటే రకమైన ఎరువుని 100 కేజీలు ఎప్పుడు వేయద్దు. 2 రకాలు 3 రకాలు అలా వేసుకోవాలి. అలా వేసేటప్పుడు కూడా పొడి దుక్కిలో ఎప్పుడు కూడా ఫర్టిలైజర్ వేయద్దు. వేస్తే ఏమవుతుంది, అది ఎండకి ఎండి అది సాల్ట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ డబ్బులు వేస్టు, తర్వాత సాల్ట్ అయిపోతుంది, ఎటువంటి యూజ్ లేకుండా అయిపోతుంది. అలాగే వచ్చేసి దాన్ని ఎలా వేసుకోవాలంటే తేమ ఉన్నప్పుడు వేయాలి. లేదంటే భూమిలో దున్నుకునేటప్పుడు కానీ దున్నుకునేటప్పుడు చల్లుకుంటే మంచిగా ఉంటుంది. అలా మట్టిలో కలిసిపోయినప్పుడు మనం ఎప్పుడైతే నీళ్లు పెడతామో అప్పుడు కరిగి మొక్కకు కావాల్సిన బలాన్ని అనేది ఖచ్చితంగా అందిస్తుంది. అలాగే వచ్చేసి ఎకరానికి ఎప్పుడు వేసినా కూడా 50-75 కేజీల మధ్యలోనే వేయాలి. ఎక్కువ వేయకూడదు. ఒక్కొక్కరు వేస్తారు ఎకరాకు 2 కట్టలు 3 కట్టలు. అది కరెక్ట్ కాదు. మనం ఎన్ని కట్టలు వేసినా అక్కడ తీసుకునేది మొక్క మాత్రం 1 కట్ట 50 కేజీల వరకే తీసుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు భోజనం చేస్తాం. 3 పూటలు భోజనం పొద్దున్నే తినమంటే తినలేము. పొద్దున్నే తిన్నాక అరిగితే మధ్యాహ్నం తింటాం, మధ్యాహ్నం తిన్నది అరిగితే సాయంత్రం తింటాం, నైటు అలాగా తింటాం మనం మనుషులు. అలాగే మొక్క కూడా అంతే. మనం ఎక్కువగా ఫర్టిలైజర్ వేసినంత మాత్రాన ఎక్కువగా దిగుబడి వచ్చేస్తుంది, ఎక్కువగా పనిచేస్తుంది అనేది అనుకోకూడదు. దాని ద్వారా సూక్ష్మ పోషకాలన్నీ నశించి విల్ట్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు 50-75 కేజీలే వేయండి. కావాలి మళ్ళీ వేయాలి అంటే వారం గ్యాప్ ఇచ్చేయండి. కానీ ఒకేసారి మనం 2-3 కట్టలు వేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రైతులకి డబ్బులు శ్రమ అని వేస్ట్ అయితే వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేయండి 1 కట్టన్నర. అంతేగాని ఒకేసారి 3 కట్టలు 4 కట్టలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు రైతులు. అటువంటి పొరపాట్లు చేయమాకండి. ఈ 3 పద్ధతిలో వేసుకోండి. ఇంకా తర్వాత మిరపలో ఎటువంటి స్ప్రే చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో రేపు పెడతాను మీకు. అలాగే ఈ సంవత్సరం మొత్తం 20 స్ప్రేలు గాను ఎటువంటి మందులు వాడాలి, ఎటువంటి బెస్ట్ రిజల్ట్ ఉంటాయి, మంచి బ్రాండెడ్ కంపెనీ మందులతో పాటు శ్రీరామ్ ఆర్గానిక్స్ మందులు, మిగతా మందులు, నల్లికి వైరస్కి ఎటువంటి మందులు వాడాలనేది పర్ఫెక్ట్ మందులని మిగతా వీడియోలు చేస్తాను. అలాగే అందరూ మా ఛానల్స్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.